భవన్కి ప్రజలు ఇచ్చి వచ్చి వెళ్ళిపోతున్నారు. మంత్రులతో నేరుగా సమస్య చెప్పుకోవడానికి వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నారు. గాంధీ భవన్తో పాటు జిల్లాల్లో మంత్రులతో ముఖాముఖి నిర్వహించాలని పీసీసీ భావించింది. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్టు మా కరస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. అజీమ్, గాంధీ భవన్లో ఏదైతే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని కూడా గాంధీ భవన్లో వారానికి 2 రోజులు మంత్రులు వచ్చి ఇక్కడ ఉండాలని చెప్పి కూడా ఏదైతే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారో, ఈ కార్యక్రమంలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే పబ్లిక్ నుంచి అయితే ఏ శాఖకు సంబంధించిన మంత్రి వస్తారో ఆ ముందు రోజే ఏదైతే ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ శాఖలకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నటువంటి పబ్లిక్ కావచ్చు, అలాగే క్యాడర్ సంబంధించిన వారు కూడా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా గాంధీ భవన్కి చేరుకొని ఏదైతే ఆ మంత్రులకు తమ సమస్యను వివరించేవారు. సో మంత్రులు నేరుగా కొన్ని సమస్యలు ఏవైతే పరిష్కరించేవి ఉంటాయో ఆ సమస్యలకు సంబంధించి అధికారులకు ఫోన్ చేసి వెంటనే పరిష్కరించేవారు. మిగతా సమస్యల్ని కూడా ఏదైతే అధికారికంగా నోట్ చేసుకొని కూడా వారికి ఏదైతే సమాచారం అందించే ప్రయత్నం చేశారు. సో పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ అయిన తర్వాత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం గాంధీ భవన్లో ప్రారంభించారు. అయితే గత అక్టోబర్లో ఏదైతే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది, అక్టోబర్, నవంబర్ అలాగే డిసెంబర్ మొదటి వారం వరకు కూడా ఏదైతే వారం తప్పకుండా కూడా ఈ కార్యక్రమం చాలా సాఫీగానే కొనసాగింది. వారానికి 2 మంత్రులు కూడా ఏదైతే వచ్చి వెళ్ళేవారు. కానీ ఏదైతే డిసెంబర్ మొదటి వారం తర్వాత ఏదైతే ఈ కార్యక్రమానికి మొదటిసారిగా బ్రేక్ పడిన తర్వాత తిరిగి మరొకసారి జనవరి చివరి వారంలో ఏదైతే ప్రారంభమైంది, చివరి వారంలో ప్రారంభమైనప్పటికీ కూడా ఏదైతే మొదట్లో స్టార్ట్ అయినప్పుడు ఏదైతే మంత్రులు వారానికి 2 వచ్చేవారు. కానీ ఏదైతే జనవరిలో ప్రారంభమైనప్పుడు తిరిగి కేవలం వారానికి ఒకే మంత్రి రావడం కూడా జరిగింది. అయితే ఈ కార్యక్రమం కూడా ఏదైతే ఫిబ్రవరి 2వ వారంతో ఏదైతే బ్రేక్ పడినట్లే మనకు కనిపించింది. ఫిబ్రవరి 2 తర్వాత స్టిల్ ఈ డేట్ వరకు కూడా ఏదైతే మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం గాంధీ భవన్లో ఎక్కడ కూడా జరగట్లేదు. అయితే ఈ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత ఏదైతే కేసీ వేణుగోపాల్ హైదరాబాద్కు వచ్చిన సందర్భంలో పీఏసీ సమావేశంలో మాట్లాడుతూ కూడా చాలా చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఏదైతే మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం పబ్లిక్తో నేరుగా ఇంటరాక్ట్ అవ్వడం, వారి సమస్యలు తెలుసుకోవడం, ఆ సమస్యల్ని పరిష్కరించడం, ఇదే గుడ్ కాన్సెప్ట్ ప్రోగ్రామ్ అని చెప్పి కూడా ఏదైతే కితాబ్ ఇవ్వడం కూడా జరిగింది. కితాబ్ ఇస్తూ ఏదైతే జిల్లాలో కూడా ఏదైతే మంత్రులు ఆయా నియోజకవర్గాల్లో ఏదైతే ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినట్టయితే ఆ జిల్లాల్లో కావచ్చు, ఆ నియోజకవర్గాల్లో కూడా పబ్లిక్తో కూడా నేరుగా ఇంటరాక్ట్ అయినట్టు ఉంటుంది. ఆ లోకల్ సమస్యల్ని తెలుసుకొని పరిష్కరించినట్టు అవుతుంది. అలాంటి కార్యక్రమానికి కూడా ప్లాన్ చేయాలని చెప్పి కూడా ఏదైతే కేసీ వేణుగోపాల్ సూచించడం కూడా జరిగింది. ఇదే నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ ఖచ్చితంగా గాంధీ భవన్లో ముఖాముఖి ప్రోగ్రాం కంటిన్యూ అవుతుంది, జిల్లాల్లో కూడా ఇలాంటి కార్యక్రమానికి ప్లాన్ చేస్తామని కూడా ఏదైతే చెప్పుకుంటూ రావడం కూడా జరిగింది. అలాగే దీంతో పాటు నెలకొకసారి సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఏదైతే గాంధీ భవన్కి తీసుకొచ్చి పబ్లిక్ని కలిసేటువంటి వెసులుబాటును కూడా కల్పించాలని చెప్పి కూడా పీసీసీ భావించింది. గతంలో చూసినట్టయితే అటు రాజశేఖర రెడ్డి హయాంలో ఏదైతే ఖచ్చితంగా వారంలో ఒకసారి, నెలలో ఒకసారి ఏదైతే నేరుగా పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యి పబ్లిక్తో ఏదైతే రిప్రజెంటేషన్స్ తీసుకొని వారి సమస్యలపై దృష్టి పెట్టి ఏదైతే ఆ సమస్యల్ని కూడా ఏదైతే సాల్వ్ చేసేటువంటి ప్రయత్నం గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎంలు కూడా చేసేవారు. సో ఇప్పుడు కూడా ఏదైతే ప్రజావాణి అని ప్రజాభవన్లో కార్యక్రమం పెట్టినా మొదటి రోజు మాత్రమే సీఎం వెళ్ళారు, తర్వాత మంత్రులు వెళ్ళుకుంటూ వచ్చారు, దాని తర్వాత ఒక స్పెషల్ ఆఫీసర్ని కూడా వేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో గాంధీ భవన్లో అయితే క్యాడర్ని కూడా కలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఇన్ని రోజులు కష్టపడినటువంటి వారందరూ కూడా నేరుగా సీఎంని కలిసి తమ సమస్యల్ని చెప్పుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి ఆ రకమైనటువంటి ప్లానింగ్ కూడా ఏదైతే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేశారు. కానీ మనం ఓవరాల్గా చూసినట్టయితే ఈ కార్యక్రమానికి బ్రేక్ పడినట్టే మనకు కనిపిస్తుంది. అయితే పబ్లిక్ మాత్రం ఏదైతే తరచుగా అటు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అలాగే జనవరిలో తిరిగి కార్యక్రమం ప్రారంభమైనటువంటి నేపథ్యంలో మంత్రులు గాంధీ భవన్కి వస్తుంటారని చెప్పి కూడా వారి సమస్యలు తీసుకొని వివిధ జిల్లాల నుంచి ఏదైతే గాంధీ భవన్కి చేరుకొని గాంధీ భవన్లో ఈ కార్యక్రమం ఉంటుంది, మంత్రులు వస్తున్నారా లేదా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో రాని పక్షాన వారు తిరిగి వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో వారు లీడర్లను కూడా అడుగుతున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు కూడా ఏదైతే మాట్లాడుతుంటే గాంధీ భవన్లో జరిగినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమాన్ని కంటిన్యూగా నిర్వహిస్తేనే బాగుంటుందనే ఒక అభిప్రాయంలో కూడా వారు కూడా రావడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ఒక సమస్య అయితే వినిపిస్తుంది. ఏదైతే తరచూ మంత్రులకు ఏదైతే ప్రభుత్వ కార్యక్రమాలు కావచ్చు, అటు జిల్లాలకు వెళ్ళే కార్యక్రమం కావచ్చు, ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నారు. సో ఆ జిల్లాలకు వెళ్ళడం కావచ్చు, అలాగే ఈ సెక్రటరియట్లో రివ్యూ మీటింగ్స్ కావచ్చు, సో పథకాల అమలు విషయంపై కావచ్చు, ఇలాంటి అనేక కార్యక్రమాలు షెడ్యూల్లో మంత్రులు కూడా బిజీ ఉంటున్నారు. సో ఈ నేపథ్యంలో మంత్రులు కూడా టైం ఇవ్వలేని పరిస్థితి కూడా ఏదైతే కనిపిస్తుందని చెప్పి కూడా గాంధీ భవన్ వర్గాల్లో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. అలాగే ఏదైతే రిప్రజెంటేషన్స్ కూడా ఏదైతే వస్తున్నాయో అవే రిప్రజెంటేషన్ తరోలీ వస్తున్నాయా అనే ఒకటువంటి అంశంపై కూడా ఏదైతే గాంధీ భవన్లో చర్చ కొనసాగుతుంది. సో ఈ నేపథ్యంలోనే మంత్రుల కార్యక్రమానికి బ్రేక్ పడినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే తిరిగి కొనసాగుతుందా లేదా అనేది మాత్రం స్టిల్ ఒక క్వశ్చన్ మార్క్గానే అయితే ఉండిపోయింది. ఎందుకంటే ఇప్పటికీ 2 సార్లు ఏదైతే జనవరిలో బ్రేక్ పడి మళ్ళీ జనవరిలో తిరిగి ప్రారంభించింది. సో ఫిబ్రవరి 2వ వారం నుంచి మళ్ళీ క్లోజ్ అయిపోయింది. సో దాని తర్వాత కంటిన్యూషన్ ప్రోగ్రామ్ ఉంటుంది, సీఎంని కూడా రప్పించే ప్రయత్నం చేస్తాం, జిల్లాలో కూడా పెడతామని చెప్పి పార్టీ చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు అమలు చేయడము, ఇలాంటి అనేక సమస్యలు ఉన్నటువంటి నేపథ్యంలో
మంత్రులతో కార్యక్రమం ఉంటుందా లేదా అనేది మాత్రం క్వశ్చన్ మార్కెట్ మారిపోయింది. అయితే పబ్లిక్ మాత్రం గాంధీ భవన్కి వచ్చి ఎంతో ఆశగా వచ్చి మంత్రుల్ని కలిసి వారి సమస్యలు చెప్పుకోవాలని చెప్పి కూడా ఏదైతే వస్తున్నారు, కానీ తిరిగి నిరాశతోనే తిరిగి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరి దీనికి ఆల్టర్నేట్గా గాంధీ భవన్లో కూడా ఏదైనా హెల్ప్ లైన్ సెంటర్ కానీ ఏదైనా ఏర్పాటు చేస్తారనే ఒక చర్చ కూడా అయితే గాంధీ భవన్లో కొనసాగుతుంది. అయితే పూర్తిగా మాత్రం ఆ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అయితే ఖచ్చితంగా గాంధీ భవన్కి ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు వచ్చి ఇక్కడ ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఆ శాఖలకు సంబంధించిన సమస్య ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే సెక్రటరీకి వెళ్ళలేరు, సెక్రటరీ లోపలికి వెళ్ళి మంత్రులను కలిసిన పరిస్థితి ఉండదు. కాబట్టి ఇక్కడే ఉన్నట్టయితే లైన్లో ఉండైనా సరే మంత్రుల్ని కలుసుకొని తమ సమస్యను నేరుగా చెప్పుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మంత్రుల కార్యక్రమం ఉంటేనే గాంధీ భవన్లో బాగుంటుంది అనే ఒక ఆశాభావాన్ని అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. నాయకులు కూడా, మంత్రులు, సీఎం ఇలా ఎవరైనా సరే గాంధీ భవన్కి వస్తూ ఉంటే కూడా బాగుంటుంది.